పెద్దాయన ఏమన్నారంటే, తల్లిని తండ్రిని పూర్వీకులను కూడా నరకాన్ని పంపిస్తుంది కదా మీ నల్లటి గ్రంథం, మీరా మాకు సంస్కారం నేర్పించేది అని అన్నారు. అసలు బైబిల్ గ్రంథంలో ఏముందో మీకు తెలుసా? దాన్ని మీరు అలా పిలుస్తారు గాని మీ నల్లటి హృదయాన్ని మహిమగా పరిశుద్ధంగా మార్చే గ్రంథం అది. అందుకే దాని పేరు పరిశుద్ధ గ్రంథం అంటారు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఒకప్పుడు బ్రతికిన వాళ్ళు ఏమేం చేశారో, ఎలాంటి తప్పులు చేశారో, మనమేం చేయకూడదో, ప్రారంభంలో ఉన్న వారి ఆలోచన విధానం ఎలా ఉందో, వారి మూర్ఖత్వం ఎలా ఉందో, దేవుడు ఎలాంటి ఆజ్ఞలు వారికి ఇచ్చారో, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో, తర్వాత ఎందుకు తీసేశాడో, అసలు ఏం చేస్తున్నాడో, వ్యూహం ఏమిటో, ఈ భూమి మీద చీకటికి వెలుగుకు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం ఎంపిక చేసుకునే మార్గమే మనల్ని సరి అయిన దిశగా నడిపించాలి. ఏ మార్గం ఎంపిక చేసుకుంటామో అలాంటి వారమే మనం. చీకటి మార్గాన్ని ఎంపిక చేసుకుంటే వెలుగులోనే ఉన్నామనే భ్రమలో చీకట్లో ఉంటాం. వెలుగు ఎప్పుడు కూడా సమన్వయతను కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది, నెమ్మదిని కలుగజేస్తుంది.